స్వప్నంలో భావాలు ఉన్నాయి, సర్వభావములు కూడా. సర్వభావములు అంటే ఏంటి? బాహ్య భావాలు ఉంటాయి, అంటే ఘటపటాదులు ఉంటాయి. మీరు స్వప్నం చూస్తూ ఉంటారు, ఘటపటాదులు ఉంటాయి. ఈ చూసేవాడు ఒకడు ఉంటాడు. మీకు స్వప్నం గురించి నేను ఇంతకుముందు చెప్పాను. స్వప్నంలో ఎన్ని అంశాలు ఉంటాయి? స్వప్న ప్రపంచం ఒకటి ఉంటుంది, ఏమంటే ఘటపటాదులు. స్వప్న అవస్థ, ఇదే స్వప్నావస్థ. స్వప్నావస్థలో భాగంగా స్వప్న ప్రపంచం ఉంటుంది, స్వప్న దేహం ఉంటుంది. ఏమంటే ఆ స్వప్నదేహంతో తాదాత్మ్యాన్ని చెందిన పర్సన్, వ్యక్తి ఉంటాడు. వాడికి స్వప్న పురుష అని పేరు. స్వప్న పురుషుడు ఉంటారు. ఏమండి ఈ స్వప్న పురుషుడికి బయట ఉన్నవి బాహ్యాలు, ఈ స్వప్న పురుషుడికి లోపల ఉన్నవి ఆధ్యాత్మికాలు. బాహ్య ఆధ్యాత్మిక, అది సర్వ అంటే. సర్వ అంటే అందరూ హాల్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని నేను చెప్పాను అనుకోండి. ఇప్పుడు నేను కూడా బయటకు వచ్చేస్తానా రానా? సర్వా వేస్తే నేను కూడా బయటకు వచ్చేస్తాను. సర్వా వేయకపోతే అందరూ వెళ్ళిపోతారు, కానీ నేను లోపల ఉంటాను. ఇక్కడ సర్వభావానం. ఇప్పుడు స్వప్నంలో వీడు స్వప్నాన్ని చూసినప్పుడు ఘటపటాదులను చూశాడు. ఘటపటాదులు మిథ్య. ఆ ఘటపటాదులను చూసే స్వప్న పురుషుడు మిథ్య. స్వప్న పురుషుడు కూడా సత్యం కాదు. ఎందుకంటే స్వప్నంలో ఈ దృష్టాంతం పలుమార్లు అనుకునే దృష్టాంతం. జనకునికి స్వప్నం వచ్చింది. స్వప్నంలో ఆయనేమో బిచ్చగాడుగా వచ్చింది స్వప్నం. అష్టావక్రుని అడిగాడు, నాకు ఇలా స్వప్నం వచ్చిందా, నేను ఆ బిచ్చగాడినా కాదా అని అడిగాడు. అంటే ఆయన అడిగాడో ఈయన చెప్పాడో మొత్తానికి ఇప్పుడు నేనెవరు? నేను జాగ్రత్త అవస్థలో ఉండే రాజున, స్వప్నావస్థలో వచ్చిన బిచ్చగాడినా, వాటేమాయి అని అడిగాడు. అడిగితే ఇది యాజ్ఞవల్క్యుడు ఏమని చెప్పాడు? స్వప్న ప్రపంచం సత్యమా మిథ్యయ? మిథ్య. స్వప్న ప్రపంచం మిథ్య అయితే స్వప్నావస్థలో ఉన్న స్వప్న పురుషుడు కూడా మిథ్య అవుతాడు. అప్పుడే మిథ్య అనే పదం కుదురుతుంది, లేకపోతే మిథ్య అనే పదమే కుదరదు అసలు. మిథ. స్వప్న ప్రపంచం సత్యం కాదు, కానీ వాడి ప్రాణానికి అదే సత్యం. ఎవరికి? స్వప్న పురుషుడికి స్వచ్ఛంగా భాషిస్తుంది. స్వప్న పురుషుడికి స్వప్నం, మీరు స్వప్నం చూస్తున్నారు, స్వప్నంలో ఎవడో కనపడి ఏమంటే ఈ కొండలు ఇదంతా కూడా మిథ్య అన్నారనుకోండి, మీరు ఏమంటారు? మిథ్యేటి నీ మొహం అని చెప్పలేస్తారు. స్వప్నంలో వాడికి అది సత్యం. స్వప్నంలో వాడు స్వప్న పురుషుడు ఎలా బిహేవ్ చేస్తాడు? సత్యం అన్నట్టుగానే బిహేవ్ చేస్తాడు. అందుగురించే వాడికి హృదయంలో సుఖదుఖాలు అన్నీ ఉంటాయి, భావాలు సుఖదుఖాలు ఉంటాయి. అవి ఆధ్యాత్మిక భావాలు. నిద్ర లేచిన తరువాత జాగ్రత్త ఆ వేకువ నిద్ర తెలివి, ఆ తెలివి దృష్ట్యా స్వప్న ప్రపంచం మిథ్య. స్వప్న ప్రపంచం మిథ్య అంటే ఘటపటాదులు ఈ స్వప్న ద్రష్ట యొక్క భావములు అంటే సుఖ దుఃఖాదులు అన్నీ కలిపి మిథ్య. ఇది మిథ్య అని మనకి తెలుస్తోంది. వేటి యొక్క మిథ్యాత్వం? ఇప్పుడు స్వప్నంలో ఘటపటాదులు ఉన్నాయి, అవి మిథ్య అని మీరు అంటున్నారు. అవి స్వప్నంలో స్పష్టంగా ఉన్నట్లు గోచరించేయా లేదా? గోచరించాయి. ఉపలభ్యమానానా. ఇప్పుడు మీరు స్వప్నం చూస్తుంటే స్వప్నంలో కొండ కనపడింది అనుకోండి, ఆ కొండ నిజం కొండలాగే కనపడుతుందా, లేకపోతే మిథ్యా కొండలాగా ఏమైనా అలాంటి స్పెషల్గా ఏమైనా కనపడుతుందా? నిజం కొండలాగే కనపడుతుంది. జాగ్రత్త అవస్థలో కొండ ఎలా కనపడుతుందో స్వప్నావస్థలో కొండ కూడా అలాగే కనపడుతుంది. స్వప్నంలో లాస్ట్ దుఃఖం కలుగుతుంది, భయం కలుగుతుంది, ప్రేమ, ఆనందం అన్నీ ఉన్నాయి స్వప్నంలో. కాబట్టి ఉపలభ్యమానానాం, ఉపలభ్య అంటే న్యాయమానానాం చెత్త, తెలియబడుతూ ఉంటాయి. జగత్తు ఉంది అని అనకూడదు, జగత్తు కనబడుతోంది అనాలి. జగత్ అస్థి అని అనకూడదు, దృశ్యతే అని అనాలి. జగత్ దృశ్యతే. కాబట్టి స్వప్నంలో మనకి అనుభవానికి వచ్చేటువంటి బాహ్య ఆధ్యాత్మిక పదార్థములన్నీ కూడా, అంటే బాహ్యములైన ఘటపటాదులు, ఆధ్యాత్మికములైన సుఖ దుఃఖాలు. ఆధ్యాత్మికము అంటే లోపలుండేవి అని అర్థం. ఆధ్యాత్మికం అంటే ఏదో స్పిరిచువల్ అనుకున్నారు, ఆ సందర్భం వేరు. ఆత్మని భవ, లోపలుండేవి, వీడు లోపలుండే సుఖ దుఃఖాదులు ఇవన్నీ కూడా మిథ్య అని మనకి తెలుస్తూనే ఉంటుంది అని పెద్దలు చెప్తున్నారు. ఆహుహు కథయంతి అని పెద్దలు చెప్తున్నారు.
అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, స్వప్న ప్రపంచములో స్వప్న పురుషుడు, స్వప్న ప్రపంచము, బాహ్యము ఆధ్యాత్మికము అంతా మిథ్యే. అయితే సత్యం అనేది అసలు ఏమైనా ఉందా, లేకపోతే శూన్యమా, జీరోనా అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే స్వప్నాన్ని చూసే మనస్సు మిథ్య, మనస్సు చూసే స్వప్న ప్రపంచం మిథ్య, మొత్తం అంతా మిథ్య చేసి కూర్చోబెట్టారు. ఇప్పుడు మిథ్యని అన్రియల్ తీసి పారేయండి. వాట్ రిమైన్స్? జీరో, శూన్యము. అది బౌద్ధ క్షణిక విజ్ఞానవాదము, శూన్యవాదము. అది బౌద్ధ. జీరో కాదు, పూర్ణము. జీరో పూర్ణంగా ఉంటుంది నిజానికి. జీరో చూడడం పూర్ణం కూడా జీరోతోటే చెప్తారు. పూర్ణము అదే బ్రహ్మ, అదే ఆత్మ అని చెప్తే అది వేదాంతం. ఉపనిషత్తులకి బౌద్ధానికి అంతే తేడా. ఈవేళ నుంచి 6 మాసాలు మనం చదివి పాఠంలో అంత సమానం. బౌద్ధ సిద్ధాంతము, ఉపనిషత్ సిద్ధాంతం అంతా సమానం. ఆ ఒక్క పాయింట్ దగ్గర డిఫరెన్స్. పూర్ణము అంటే వేదాంతం అయింది, శూన్యము అంటే బౌద్ధం. బట్ మొత్తానికి ప్రపంచము మిథ్య అన్నది మాత్రం ఖాయం. మనీషిణః ప్రమాణకుశలా. ఇలా ఎవరు చెప్తున్నారండి? మీరు ఎవరైనా లోకంలో వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళు చెప్తారా అలాగే జగత్తు మిథ్య చెప్తారా? మీరు మార్కెట్ ప్లేస్కి వెళ్ళి ఏమంటే జగత్తు సత్యమా మిథ్య అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? పరమసత్యం అని చెప్తారు. వాళ్ళు ఎలా అనుకుంటారు, మనకు కూడా అదే చెప్తారు. మీరు లేకపోతే ఏదైనా ఒక లాయర్, అటార్నీ దగ్గరికి వెళ్ళి జగత్తు సత్యమా మిథ్య అంటే ఏమని చెప్తారు? సత్యం అని చెప్తారు. పైగా వాళ్ళు కలహాన్ని ప్రోత్సహిస్తారు కూడా. సత్యం అని చెప్తారు. తర్వాత మీరు దేవాలయానికి వెళ్ళి ఏమంటే జగత్తు సత్యమా మిథ్య అని అడిగితే ఏం చెప్తారు? సత్యం అని చెప్తారు. ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి జగత్తు గురించి అడిగితే ఏం చెప్తాడు? సత్యం అని చెప్తాడు. వాస్తు శాస్త్రజ్ఞుడు ఉంటాడు, వాడు సత్యమని చెప్తాడు. వాస్తు శాస్త్రం అంటారు. మేము వాస్తు శాస్త్రం తెలియని వాళ్ళము అంటే అందరూ కాబోలనుకుంటారు. ఇప్పుడు ఎవడు ఏ శాస్త్రం చదివినవాడు కాదు కాబట్టి అలా గడిచిపోతుంది. కొంచెం బల బుద్ధి చెప్పేస్తూ ఉండాలి, నేను వాస్తు శాస్త్రం చదివాను, తూర్పున అది ఉండకూడదు, దక్షిణాన్ని ఇది ఉండకూడదు అని ఆ టెర్మినాలజీ ఉంటుంది. అది మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. చేసుకుని అలాగా గుక్క తిప్పుకోకుండా మాట్లాడిస్తూ ఉండాలి. మాట్లాడిస్తుంటే విన్నవాడు డంగ్ అయిపోతుంది. అంటే అదే వాస్తు శాస్త్రం. ఇది వాస్తు శాస్త్రం. ఈ వాస్తు శాస్త్రం చెప్పి వాళ్ళు రామశబ్దం వచ్చిన వాడు నాకు ఇంతవరకు దొరకలేదు. రామ అకారాంత స్ఫులింగో రామశబ్ద, రామ రామౌ రామాహ, ఇది వచ్చినవాడు కనపడలేదు. వాస్తు శాస్త్రజ్ఞులు, జ్యోతిష్ శాస్త్రజ్ఞుల యొక్క పరిస్థితి ఇలా ఉంది. అంటే సంస్కృత భాషలో రామశబ్దం అక్కర్లేకుండా మొత్తం శాస్త్రాంతని కూడా అధ్యయనం చేసేసాడని అనుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్లేషన్స్లో అధ్యయనం చేసేసాడని అనుకోవాలి. ట్రాన్స్లేషన్స్లో అధ్యయనం చేసిన శాస్త్రం బతికి ఎలా ఉంటుందో మీరు ఊహించండి. మీకు సంస్కృతం రాకపోతే నష్టం లేదు, కానీ మీకు పాఠం చెప్పేవాడికి సంస్కృతం రావాలా? దట్ ఈస్ ది మినిమం కండిషన్. కాబట్టి జగత్తు మిథ్య అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు లోకంలో. మీకు జగత్తు మిథ్య అని చెప్పేవాడు కావాలంటే మీరు వెతికి పట్టుకోవాల్సి ఉంది. అది కావాల్సిన వాళ్ళు కూడా లేరు లోకంలో. ఘటాల్సో ఎగ్రి చెప్పేవాడు కావాల్సిన వాడు లేడు. మనీషిణ అంటే ప్రమాణ కుశల. ప్రమాణము అంటే ఏ రకంగా నువ్వు తెలుసుకుంటున్నావో దానికి ఆ మెథడ్కి ప్రమాణము అని పేరు. సో ఇప్పుడు ఘటం ఉన్నది. ఘటము నీకు ఎలా తెలిసింది? చూపు ద్వారా తెలిసింది. చూపు ఏమిటి అసలు? ఘటాన్ని చూశాము, ఘటం ఉంది అన్నాము. మనం చూసింది దేన్ని? ఘటాన్ని చూసామా? ఘటము నుంచి పరావర్తనం చెందిన కాంతి కిరణాలను చూసామా? దేన్ని చూసామా? కాంతి కిరణాలను చూశాను. ఇప్పుడు చీకటి గదిలోకి వెళ్ళారు, ఘటం కనపడలేదు, స్విచ్ వేశారు, ఘటం కనపడింది. స్విచ్ వేస్తే కనపడేది ఘటం అవుతుందా, కాంతి అవుతుందా అండి? మీరు చెప్పండి నాకు.
స్విచ్ వేస్తే ఘటం ఎందుకు కనబడా? కాంతి కనబడుతుంది. ఎందుకంటే కాంతి వచ్చింది కదా, కాంతి కనపడాలి. కాబట్టి మీరు కాంతిని చూస్తారా, ఘటాన్ని చూస్తారా? కాంతిని చూస్తారు. కానీ ఎటువంటి కాంతిని చూస్తారు? ఘటాకారమును పొందిన కాంతిని చూస్తారు. ఇంతవరకు ఘటాన్ని చూస్తున్నాం అనుకుంటున్నారా లేదా? అది తప్ప కదా. అసలు ముందు ఘటాకారాన్ని పొందిన కాంతిని చూస్తున్నాము అని ముందు తెలుసుకోవాలి. సరే, అది ఫస్ట్ స్టెప్. మీరు చూసే కాంతి కంటికి బయట ఉంటుందా, కంటి లోపల ఉంటుందా? కంటి బయట ఉంటే మీరు ఎలా చూస్తారు? ఇది ఇలా అడ్డుపెట్టారనుకోండి, ఆ కాంతి మీ కంటిలోకి రాలేదని అర్థం కదా. కాంతిని చూశారంటే అది కంటిలో పడాలండి. కంటిలో అంటే లెన్స్ మీద పడితే చాలు. లెన్స్ వెనకాల రెటీనా మీద పడితే ఆ కాంతినే చూస్తారు ఆప్టికల్ సెన్సేషన్ ద్వారా. కాబట్టి మీరు చూసే కాంతి కూడా కన్ను లోపల ఉంది, కానీ కన్ను బయట లేదు. తర్వాత రెటీనా మీద పడ్డ రూపాన్ని మీరు కాంతిని చూస్తున్నారు. రెటీనా మీద పడ్డ కాంతిని చూస్తున్నారా, లేకపోతే ఆ కాంతి వల్ల కలిగిన ఎలక్ట్రిక్ కరెంట్స్ని చూస్తున్నారా? ఎలక్ట్రిక్ కరెంట్స్ని చూస్తారు, సెన్సేషన్స్. ఆ సెన్సేషన్స్ని చూస్తున్నారా, లేకపోతే ఆ సెన్సేషన్స్కి మెదడు పెట్టిన ముద్దు పేరు ఘటము, ఆ పేరు గల ఆకారాన్ని చూస్తున్నారా? కాబట్టి మీకు జ్ఞానం మీ చేత తెలియబడే ఘటన ఎక్కడుంది? లోపల ఉందా, బయట ఉందా? లోపల ఉంది. లోపల ఏ రూపంగా ఉంది? మనస్సు యొక్క చలనం రూపంగా ఉంది. ఒకానొక విశిష్టమైన మనస్పందన రూపంగా ఉన్నది. ద మూమెంట్ ఆఫ్ ది మైండ్, మనస్పందన, ఎ పల్స్, ఎ పల్సేషన్ ఆఫ్ ది మైండ్. కాబట్టి ఇప్పుడు ఘటన ఏమిటండి? ఇట్ ఈజ్ నథింగ్ మోర్ దాన్ ఎ పల్సేషన్ ఆఫ్ ది మైండ్. ఇది ప్రమాణ కుశలాహంటే. అటువంటి ప్రమాణ కుశలుడు మిథ్య అని చెప్తున్నారు. ఘటంలో కాఫీ తాగుతున్నాం కాబట్టి ఘటం సత్యము అనుకునేవాడు వాడు ప్రమాణ కుశలుడు అవుతాడా? వాడు ప్రమాణ కుశలుడు అవడు. వాడు బిజినెస్ చేసుకుందుకు పనికొస్తాడు, కానీ వేదాంతానికి పనికిరాడు. కాబట్టి ప్రమాణ కుశలాహ వదంతి. ప్రమాణము తెలుసుకునే ప్రక్రియ, దాని యొక్క ఆద్యంతములు తెలిసి, ఓహో ఇలాగ తెలుస్తోంది, ఘట జ్ఞానం ఈ విధంగా కలుగుతోంది. కాబట్టి మనం దర్శించే ఘటము ఒక మనస్పందన తప్ప మరొకటి కాదు అనే సత్యాన్ని గుర్తించినటువంటి ఆ నిష్ణాతులు, వివేకవంతులు, అది బయట ఉన్నట్టు కనపడుతుంది, బయట ఉన్నట్టు కనపడుతుంది. తర్వాత బయట ఉందంటే దేనికి బయట ఉంది? దేహానికి బయట ఉందా, మనస్సుకి బయట ఉందా? దేహానికి బయట ఉంది, మనస్సుకి బయట లేనే లేదు. మీరు ఘటాన్ని దర్శించారంటే మనస్సులో ఉన్న ఘటాన్నే మీరు దర్శిస్తారు. మనస్సులో లేకుండా ఘటాన్ని ఎలా దర్శిస్తారు? కాబట్టి ఈ విధమైన ప్రమాణ కుశలుడు వాళ్ళు చెప్తారు ఏమని, మనకి ఉన్నట్టుగా కనపడే పదార్థాలు కూడా మిథ్యయే, ప్రమాణ కుశల. ఇది జాగ్రత్త గురించి కాదు, స్వప్నం గురించి. ఇదంతా జాగ్రత్తగా అన్వయిస్తాం. అయితే లోకంలో మానవ స్వభావం చాలా విదూరంగా ఉంటుంది. సో ఇప్పుడు కళ ఉందనుకోండి, కళలోని పదార్థములన్నీ కూడా మిథ్య అని మనం అనేసి చేతులు కడిగేసుకున్నాం, అయిపోయింది. ఒకసారి మిథ్య అన్న తర్వాత ఇంకేం లేదు, దాని గురించి ఇంక విచారించడం అనవసరం. కానీ లోకంలో రెండు రకాల ప్రవృత్తులు మీకు కనపడతాయి. ఒకటి, ఈ స్వప్నం రాబోయే భవిష్యత్తును సూచిస్తోందని ఒక ప్రవృత్తి కనపడుతుంది. ఈ స్వప్నాన్ని బట్టి మంచి చెడు తెలుస్తుందని ఒక ప్రవృత్తి, శకున శాస్త్రం. సో ఆ శకున శాస్త్రం కరెక్టా తప్ప అంటే కరెక్ట్ అయితే అవ్వచ్చు, బిలీఫ్. ఎందుకంటే ఈ జగత్తు మిథ్యా అని తేలిన తర్వాత భవిష్యత్తు అవన్నీ సత్యం ఎందుకు అవుతాయి? కాబట్టి విత్ ఇన్ దట్ సత్యం అయితే అవ్వచ్చు. బట్ ఓవరాల్గా మనం తెలుసుకునే సందర్భంలో స్వప్నానికి శకున శాస్త్రానికి ముడిపెట్టి దీనివల్ల ఇది తెలుస్తోందని ఇలా మొదలుపెట్టారనుకోండి, దాంతో అసలు ముందు స్వప్నము మిథ్యా అని తెలుసుకోవడం కష్టం అవుతుంది. స్వప్నం మిథ్యా అని తెలుసుకోవడం కష్టమైతే వాడికి జాగ్రత్త మిథ్యా అని ఎప్పుడు తెలుసుకుంటుంది? కాబట్టి ఆ స్వప్నం చుట్టూ ఉన్నటువంటి కల్పనలు ఏవైతే, విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టేయాలి. ఎప్పుడు కూడా పిల్ల విశ్వాసాలను, చిన్న విశ్వాసాలను అలా పట్టు కూర్చుంటే తత్వం చేతికి అందకుండా పోతుంది. తెల్లవారుజామున వచ్చిన స్వప్నం సత్యం,
లేకపోతే అర్ధరాత్రి వచ్చిన స్వప్నం వల్ల ఏదేదో అవుతుంది, ఇలా మొదలుపెట్టారనుకోండి, ఆ జగత్తంతా సత్యం అనే ఒక భ్రమలో మనం మాట్లాడుతున్నట్టు ఉంటుంది. కాబట్టి స్వప్నంలో ఏది కనపడితే, స్వప్నంలో దేవుడు కనపడినా దెయ్యం కనపడినా రెండూ మిథ్యే. స్వప్నం మిథ్య. ఇంకా దాని మీద మళ్ళీ నో కాంప్రమైజ్ ఆన్ దట్ పాయింట్. ఓకే, క్లియర్? ఓకే. వైతత్యే హేతుమాహా అంతఃస్థానాత్. మనీషి అంటే, మనీషి స్వప్న ప్రపంచము వితథము అని చెప్తున్నాడు. అలా వితథము మిథ్యా అని చెప్పడంలో హేతువేమిటి? ఎందుకంటే ఏదో మంచి హేతు ఉంటే కానీ మనీషి అలా చెప్పడం. మనీషిణ ఏకవచనం మనీషి. మనీషి అంటే మనసహ ఈషా మనీషా, మనః ఇష్టే ఇది మనీషి. మనస్ ఈ శకన్వాదిషి పరరూపం వాచ్యం అనే వార్తికం కిందకు వస్తుంది. సో మనస్ ఈషా అనే టీ లోపించి మనీషా అవుతుంది. సో మనస్సును నియమించువాడు, మనస్సుని వశం చేసుకున్నవాడు. ఇంద్రియాణం హి చరతాం, ఇంద్రియాణం హి చరతాం ఏదో ఉంది శ్లోకం. యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. శ్లోకాలు గుర్తురావు. జెట్ లాగ్ ఎఫెక్ట్. నిజంగా జెట్ లాగ్ వల్ల మీకు మాట తడబడుతుంది, శ్లోకాలు సరిగ్గా గుర్తురావు. ఎంత పవర్ఫుల్ ఎఫెక్ట్ అవుతుంది. ఎనీవే, ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే. ఇంద్రియాలు విషయాల వెంట పరుగులు తీస్తూ ఉంటాయి, వాటి వెంట మనస్సు పరిగెడుతూ ఉంటుంది. వీడు భోగాల వెంట పరుగులు తీస్తూ ఉంటాడు. తదస్య హరతి ప్రజ్ఞాం, అటువంటి మనస్సు వీడి యొక్క వివేక ప్రజ్ఞని, అంటే సత్యాన్ని గుర్తుపట్టే శక్తిని లాగి పారేస్తుంది, లేకుండా అపహరించేస్తుంది. వాయుర్నావమివాంభసి, చుక్కాని లేని పడవని గాలి సముద్రంలో ఇటు అటు తోసుకుపోయినట్టుగా వీడి ప్రజ్ఞ లేకుండా అయిపోతుంది. అది మనీషీకి ఆపోజిట్, నెగిటివ్. పాజిటివ్ ఏమిటి? మనస్సు యొక్క ప్రవాహానికి, ఇంద్రియముల యొక్క ప్రవృత్తికి, మనస్సు ఇంద్రియాల ద్వారా ప్రవర్తిస్తూ ఉంటుంది. దీనికి అంతకీ కూడా అడ్డుకట్ట వేసి ఆత్మనిష్టగా ధ్యానపరాయణుడే ఎవడైతే ఉంటాడో వాడు మనీషి. వాడికి అటువంటి మనస్సు, ప్రసన్నమైన మనస్సు, ధ్యానంతో ప్రజ్ఞని పొంది ఉన్న మనస్సు, అటువంటి మనస్సు గలవాడికి వైతథ్యాన్ని బోధిస్తే, మిథ్యాత్వాన్ని బోధిస్తే ఎస్ అవును కరెక్టే అని తెలుసుకోగలుగుతుంది. సంసారం మనం ఏం చేస్తామంటే సంసారంలో తలముంకలు అయిపోతూ ఉంటాం. అందుకోసం గృహస్థులేగా అక్కర్లేదు, సన్యాసులు కూడా అలాగే ఉంటారు. ఏముంది, సన్యాసం ఊరికే పేరే కానీ ఏం సన్యాసం, నా మొహం సన్యాసం. ఒకప్పుడు దురదృష్టం ఏంటంటే, ఒకప్పుడు గృహస్థుల కంటే సన్యాసులు మరింత భోగపరాయణులుగా కూడా ఉంటారు. కాబట్టి ఇంకా ఏదో కషాయం కట్టుకున్నాం కాబట్టి సన్యాసం అనుకుని సంతోషపడ్డామే తప్ప దట్ ఈజ్ నాట్ ది పాయింట్. దేర్ఫోర్ మనస్సు మీద వశం ఉన్నవాడు గృహస్థు కానీ సన్యాసి కానీ, మనస్సు ప్రసన్నంగా గలవాడు గృహస్థు కానీ సన్యాసి కానీ, వాడికి తెలుస్తూ ఉంటుంది ఏమని, ఈ బాహ్య ఈ ప్రపంచమంతా కూడా మానసికమైన స్పందన తప్ప దాంట్లో సారమేం లేదు, అదే అసత్యము అని తెలుస్తూ ఉంది. కాబట్టి స్వప్న ప్రపంచంలో కనబడే వస్తువులు మిథ్యా అని తెలుసుకోవడానికి కూడా తెలుసుకుని ఆ స్వప్నాన్ని జాగ్రత్తగా దృష్టాంతంగా అన్వయించి వాడికి కూడా వాడు కూడా వివేకవంతుడై ఉండాలి, మనీషిణ. ఎనివే, మరి మనీషులు అంటే గొప్ప వివేకం గల వాళ్ళు మిథ్యా అని చెప్పారంటే దానికి ఏదో కారణం ఉండాలి కదా. ఏమిటా కారణం? అంతఃస్థానాత్, లోపల ఉండడం వల్ల. స్వప్నంలో మీరు చూసిన సర్వము లోపలే ఉన్నాయి కనుక అవి సత్యం కాలేవు. నేను పోనీ లోపల ఉంటే ఎందుకు సత్యం కాకూడదు? కొండ చూశారండి మీరు స్వప్నంలో, ఈ కొండ ఎక్కడ, వీడు మంచమే పడుకున్నాడు, పడుకుని కొండను చూశాడు. ఇప్పుడు ఈ కొండ నిజం కొండ అయితే ఆ మంచం విరిగిపోతుంది, అది నిలబడదు, విరిగిపోతుంది. స్వప్నంలో వర్షం పడింది, వీడు పడిచి అదేం అవలేదు. అంటే ఏమిటనమాట, కొండ చూసేడే కానీ ఈ కొండ బయట ఉన్న కొండ కాదు, ఇది లోపల ఉన్న కొండ. అంటే కొండ వంటి కొండ అనర్థం, కొండ కాదని.
అక్కడికే దాని టచ్నెస్ పోయింది, అక్కడికి దాని తథాత్వం ఎగిరి వెళ్ళిపోయింది, వితథం అయిపోయింది అంతే. అలాగే వర్షం, స్వప్నంలో వర్షం చూశాడు, వర్షం కురిసింది, ఎరా బట్టలన్నీ తడిచిపోయా, పక్క బట్టలన్నీ తడిచిపోయా, అవే తడవలేదు, అయితే వర్షం వర్షం కాదనమాట. అంటే వర్షంలో ఉండే ఆ తథాత్వం పోయింది అక్కడికి, అది వితథం అయిపోయింది అంతే. అదే హేతు అంతఃస్థానాత్, లోపల ఉండడం. అంతఃశరీరస్య మధ్యే స్థానం హ్యేషాం. ఈ అంతఃస్థానాత్ అన్నది అది సంగ్రహ భాష్యం, అంటే ప్రతీక. గౌడపాదాచార్యులు పదాన్ని చెప్పారు, దానికి వివరణ. హీ ఎందుచేతంటే, అంటే పంచమీ విభక్తి ఉంది కదా అంతఃస్థానాత్ అని, అందుకోసం హీ. బికాజ్ ఈ స్వప్నంలో మీరు చూసిన భావాలు ఉన్నాయే యశాం, ఈ భావాల యొక్క స్థానము, యశాం అంటే బాహ్య ఆధ్యాత్మికాదీనాం భావానాం, ఈ భావముల యొక్క స్థానం ఎక్కడండి? శరీరస్యం అంతః, శరీరం మధ్యలో. అంటే నేను మీకు నిన్న చెప్పాను, స్వప్నం కంఠంలో చూస్తాడు, పురీతత్ అనే నాడిలో చూస్తాడు, శరీరం మధ్యలో ఎక్కడో ఉంది ఆ నాడి, ఆ నాడి లోపల చూస్తాడు, నాడి లోపల ఉంటాడు. మీరు జగత్తుని చూస్తున్నారు అంటే కంట్లో ఉండి జగత్తుని చూస్తారు, ఇలా అప్పగించి చూస్తాడు. వీడు ఎక్కడ ఇప్పుడు ఇలా అప్పగించి చూస్తున్నా అంటే సినిమా చూస్తున్నామండి ఇలాగా, అంటే వీడు ఎక్కడ ఉన్నట్టు, వీడు కంట్లో ఉన్నాడు, కాళ్ళలోనో పరిగెడుతుంటే కాళ్ళలో ఉంటాడు, ఫుట్బాల్ ఆడుతుంటే కాళ్ళలో ఉంటాడు, సినిమా చూస్తుంటే కంట్లో ఉంటాడు, ఎవరో మాట్లాడుకుంటుంటే ఇలా ఇలా వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు వీడు ఎక్కడ ఉన్నాడు? ఈ చెవిలో ఉన్నాడు, ఈ చెవిలో లేదు, ఫుల్ 100% ఈ చెవిలోకి వస్తాడు. అది లడ్డు నోట్లో వేసుకుంటున్నప్పుడు టేస్ట్ బడ్స్లో ఉంటాడు, కళ చూసేప్పుడు ఎక్కడ ఉంటాడు? పురీతత్తులో ఉంటాడు, కంఠంలో ఉంటాడు. ఆ కంఠంలోనే, ఆ నాడిలో, కంఠం కూడా పెద్దదే, ఆ నాడి ఇంకా చిన్నది. అందులో ఇండియన్స్ నాడులు మరీ చిన్నవని అమెరికాలో చెప్తూ ఉంటారు, వాళ్ళకి బీపీలో ఎక్కువ వస్తాయి. ఆ నాడి లోపల కొండ, కోన, అడవి, వర్షం ఇవన్నీ చూస్తూ ఉంటాడు. అంటే అవన్నీ చూస్తున్నా అంటే లేవు, అవి ఉంటే అక్కడ ఎక్కడలా ఉంటాయి, అవి అంతా మిథ్య. మీకు మళ్ళీ ఇంకోసారి మనవి చేస్తున్నా, ఈ పాఠం ఈవేళ మొదలుపెట్టాను, 6 మాసాలు ఇదే ధోరణిలో ఉంటుంది. మీరు ఆ స్వామీజీకి ధోరణ ఎక్కువైందని అనుకున్నారు, ఆ పాఠం యొక్క లక్షణం అది. తత్ర హి భావా ఉపలభ్యంతే పర్వతఃస్యాదయః న బహిశరీరాత్. చూడండి, తత్ర హి అంటే తత్ర ఆ స్వప్నంలో భావాః ఉపలభ్యంతే. ఉపలభ్యంతే అంటే తెలియబడును. స్వప్నంలో పదార్థాలన్నీ తెలియబడుతూ ఉంటాయి, బాహ్యములు ఆధ్యాత్మికములు కూడా. పదార్థములు అంటే పర్వతము, ఈ హస్తి అంటే ఏనుగు, ఏనుగు చూస్తాడు వీడు స్వప్నంలో. ఏనుగు ఇక్కడ కుంజర యూథంబు దోమ పుట్టుక జొచ్చన్ అన్నట్టుగా పుట్టుక. సో ఏనుగు చూశాడంటే హస్తి ఆది శబ్దం చేత ఇళ్ళు, ప్రాసాదాలు ఇవన్నీ చూస్తాడు. ఇవన్నీ ఎక్కడున్నాయి? లోపలే ఉన్నాయి. నా బహిశరీరా, శరీరానికి బయట ఎక్కడా ఏమీ లేదు. కాబట్టి ఇవి మిథ్యా, ఇవి యథార్థములు కావు అని చెప్పడానికి ఆ హేతువు చాలు, ఇంకంతకంటే వేరే హేతువు లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసునా అండి? ఇక్కడ చాలా సరళంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా గంభీరంగా ఉంటుంది, సరళ గంభీరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, నెక్లెస్ అన్నారు. నెక్లెస్ అన్నప్పుడు దానికి సబ్స్టెన్స్ లేదు, దెర్ ఇస్ నో సబ్స్టెన్స్ ఇన్ ది నెక్లెస్. సబ్స్టెన్స్ ఉండాలండి. ఏదైనా ఉంది అని చెప్పాలంటే దానికి సబ్స్టెన్స్ ఉండాలా అక్కర్లేదా? సబ్స్టెన్స్ అన్నా సబ్స్టాంటివ్ అన్నా ఒకటే, అధిష్టానం అంటారు, అది ఉండాలి. ఇప్పుడు నెక్లెస్ మీరు అమ్మకానికి తీసుకెళ్లారనుకోండి, అమ్మకానికి తీసుకొస్తే ఇదిగో నెక్లెస్, ఇది నేను అమ్ముతాను అంటే వాడు ఏమంటాడు? ఇలా అని తూకం వేస్తాడు, కాంటాలో వేస్తాడు. కాంటాలో ఎందుకు వేయడం? ఇది నెక్లెస్ కదా, దీన్ని కొనంటే నో, కాంటాలో వేస్తాడు. ఎందుకు తెలుస్తుందండి కాంటాలో వేయడం? ఎందుకు? బంగారాన్ని తోచటానికి. ఎందుకంటే సబ్స్టెన్స్ బంగారం, నెక్లెస్ కాదు. నెక్లెస్ ఉంటే ఏమీ లేదు దాంట్లో, మిథ్యది.
దాంట్లో సబ్స్టెన్స్ లేదు. సబ్స్టెన్స్ ఉంటే ఎలా కొనాలి? ఒక 5 నెక్లెస్, ఈ డిజైన్ ఎలా ఉంది, బాగుందా లేదా, మోడర్న్ ఫ్యాషనా ఓల్డ్ ఫ్యాషనా, అలా కొనాలి. అలా కొండవు. అలా వీడు కొంటాడు. వీడు కొంటాడు అజ్ఞాని కాబట్టి. వాడు కొండవు. వాడు బంగారం వ్యాపారం చేసేవాడు కొండవు. వాడు బ్రతుకు తెరువు నేర్చిన వాడు వాడు ఎందుకు కొంటాడు? వాడు మీరు నెక్లెస్ అమ్మకానికి ఇవ్వగానే కాంటాలో వేస్తాడు. ఏమంటే ఇవి చాలా ప్రాచీన కాలం నుంచి మా అమ్మగారు పెట్టుకున్న గాజులు చాలా విలువైనవి, ఆవిడ స్వర్గంలో ఉన్నారని మీరు ఈ గాజులు తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి, అంత కథంతా విని అదంతా తీసుకుని మళ్ళీ కాంటాలో పెడతాడు. బికాజ్ మీరు చెప్పిన వాక్యంలో ఏ పదానికి సబ్స్టెన్స్ లేదు. మీరు స్వప్నంలో పర్వతం చూశారు, ఆ పర్వతానికి సబ్స్టెన్స్ లేదు. తెలిసిన సబ్స్టెన్స్ లేదు. సబ్స్టెన్సే ఉంటే వీడు ఎగిరి దక్కపోతాడు. అసలు ఇంకా నిద్ర లేచి పనే లేదు అసలు. దెర్ ఈజ్ నో సబ్స్టెన్స్. అలాగే హస్తి, దెర్ ఈజ్ నో సబ్స్టెన్స్. ఏనుగును చూశాడే కానీ దెర్ ఈజ్ నో సబ్స్టెన్స్. కాబట్టి అంటే ఏమిటనమాట, రూపం ఉంది, నామం ఉంది, సత్యం కాదు. అది దాని రహస్యం. కాబట్టి ఆ సబ్స్టెన్స్ ఉందా లేదా పట్టుకోవాలి. అదే మనీషి అంటే. ఇప్పుడు బ్యాంకులో ₹1,00,000 ఉన్నాయని మీరు అన్నారనుకోండి, ఆ స్టేట్మెంట్లో సబ్స్టెన్స్ ఏమైనా ఉందా? నో సబ్స్టెన్స్. స్టాక్లో 5 లక్షలు ఉన్నాయన్నారనుకోండి, ఈజ్ దేర్ ఎనీ సబ్స్టెన్స్ ఫర్ దట్ 5 lakhs? నో. మీ జేబులో ₹5 ఉన్నాయనుకోండి, ₹5 సబ్స్టెన్స్ ఉంది. ఎందుకంటే మా కుమార్కి ఇస్తే ఛాయ్ తెచ్చి పెడతాడు. ఛాయ్ తాగితే గంట దాకా చాలా చక్కగా 5 ఛాయ్, అదేదో బాగా మరిగించి 2 గంటల దాకా గుర్తుంటుంది కదా. ఇది సబ్స్టెన్స్ ఇది. సరే, అదే మీ స్టాక్ మార్కెట్లో 5 లక్షలు, సత్యం స్టాక్లో 5 లక్షలు ఉన్నాయనుకోండి, వాట్ ఈజ్ ది సబ్స్టెన్స్ ఫర్ దాట్? ఇట్ ఈజ్ నాట్ ది వర్త్ ది పేపర్ ఆన్ విచ్ ఇట్ ఈస్ ప్రింటెడ్. నో సబ్స్టెన్స్. కాబట్టి రహస్యం ఏమిటంటే, నామరూపాలు మిథ్యా అని మహాత్ములు చెప్పారంటే అది చాలా బంగారం లాంటి మాట. నామరూపాలు మిథ్య అని చెప్పిన వాడికి పట్టాభిషేకం చేయాలి. అసలు నామరూపాలు సత్యం అని ప్రతారణ చేసి వాళ్ళని పట్టాభిషేకం చేస్తారు తప్ప, నామరూపాలు మిథ్య అని చెప్పిన వాడికి చేయాలి పట్టాభిషేకం. ఎందుకంటే సబ్స్టెన్స్ ఉంది అక్కడ. అంటే ఆ సత్యం ఉంది. కాబట్టి పర్వత హస్త్యాదులు ఉన్నాయంటే దేహంలో సబ్స్టెన్స్ ఉంది. దట్ ఈజ్ ది పాయింట్. అంచేతనే దేహం లోపల ఉండగలిగే. దట్ ఈజ్ ది పాయింట్. తస్మాత్ ఏ వితథా భవితుమర్హంతి. కాబట్టి ఈ పర్వత హస్త్యాది భావములు, స్వప్న భావములు వితథాహ భవితుమర్హంతి. అవి అయథార్థములు, అసత్యములే అవుతాయి తప్ప అవి సత్యములని చెప్పే యోగ్యత వాటి యందు లేదు. ఇప్పుడు చూడండి, స్వప్న సృష్టి, స్వప్నంలో ఉండే పదార్థాలు ఉన్నాయే, ఏదైనా ఒక పదార్థం ఉంది అంటే ఉచిత స్థానము, ఉచిత కాలము, ఉచిత దేశము ఉండాలి. ఇప్పుడు కొండ అంటే ఉచిత స్థానం, భూమి మీద కొండ. ఉచిత దేశం, ఇక్కడ అర్ధరాత్రి 12 గంటల వాడు మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు, హిమవత్ పర్వతాలను చూశాడు. వీడున్న దేశం ఏమిటి? గదిలో మంచం. హిమవత్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడో నార్త్లో ఉన్నాయి. అవి చూశాకంటే ఉచిత దేశం ఉందా? లేదు. తర్వాత ఇక్కడ రైలు ఎక్కుతాడు, కాశీలో దిగుతాడు, కలలో, స్వప్నంలో. వీడి కలంతా కలిపి 5 నిమిషాలు ఉంటుంది. 24 గంటలు ప్రయాణం చేసి కాశీలో దిగుతాడు. కాబట్టి వీడు చేసిన ప్రయాణంలో ఉచిత కాలము ఉన్నదా? లేదు. కాబట్టి ఉచిత స్థానము లేదు, ఉచిత దేశం అనండి పోనీ, ఉచిత కాలము లేదు. అదే ఆ మాట చెప్పబోతున్నారు ఆయన. దేశకాలములు ఉచితము కావు. ఆ కారణం చేత అవి మిథ్య. ఆ ఔచిత్యం లేదు. అలా కూడా దాన్ని బాధించవచ్చు. తర్వాత ఇంకొక రకంగా ఉచిత నిమిత్తం ఉండదు. ఒక సందర్భంలో ఉచిత నిమిత్తం ఉండదు. ఇప్పుడు వీడికి మహారాజు పట్టాభిషేకం చేస్తారు, లేకపోతే రాజు ఉంటాడు, కలగంటాడు, భిక్షగాడు అయిపోతాడు.
బిచ్చగాడు అవ్వాలంటే వాడికి ఉన్న రాజ్యం అంతా శత్రువులు వచ్చి లాగేసుకుని అలా ఏదో అయ్యి ఉండాలి, అప్పుడే బిచ్చగాడు అవుతాడు. అలాంటి నిమిత్తం ఏం లేకుండా బిచ్చగాడు అవుతాడు కాలలో. కాబట్టి ఉచిత నిమిత్తం ఉండదు, ఉచిత కాలం ఉండదు. అయితే వీడికి మహావిద్వాంసుడని గండపండేరం తొడుగుతారు ఎవరిలో కళలో. గండపండేరం తొడగాలంటే వీడికి విద్వత్తు ఉండాలి, వీడికి ఏ విద్వత్తు లేదు, వీడికే కళలో తగిలిన గండపండేరం. అంటే అర్థం ఏంటి? ఉచిత నిమిత్తం లేదు, ఉచిత కాలం లేదు, ఉచిత దేశం లేదు, అయినా ఇవన్నీ చూస్తూ ఉంటాడు. ఈ కారణాల చేత వీడు స్వప్నంలో దర్శించేటువంటి ఏ పదార్థమునకైనా కూడా సబ్స్టాంటివ్ కాదు, అది మిథ్య. మీరు అనుకోవచ్చు స్వప్నంలో అన్ని మిథ్యని మాకు తెలుస్తూనే ఉంటుంది, మీరు ముందుకు వెళ్ళండి. అలా వెళ్ళరు. ముందు స్వప్నాన్ని థరోగా ఎగ్జామిన్ చేయాలి. అన్ని అంశాలు స్వప్నానికి సంబంధించి నువ్వు ఎగ్జామిన్ చేసి, ఇంకా బాబోయ్ స్వప్నం అంతా మిథ్యేనండి మాకు తెలిసిపోయిందని దాకా కూడా చేసిన తర్వాత అప్పుడు దెన్ వీ కమ్ టు జాగ్రత్త. అప్పుడు జాగ్రత్త గురించి మిథ్యం తెలుసుకుంటే కళ్ళు తిరుగుతాయి ముందు. అసలు జాగ్రత్త మిథ్యం తెలిస్తే, జాగ్రత్త మిథ్య అయితే మరి మనం ఈ పాటలు, ఈ పడరాని పాటలన్నీ ఎందుకోసం పడుతున్నట్లు? రియల్లీ వన్ హ్యాస్ టు క్వశ్చన్ దట్. వాట్ యామ్ ఐ అప్ టు అనే క్వశ్చన్ వేసుకోమని మహాత్ములు చెప్తూ ఉంటాడు. వాట్ యామ్ ఐ అప్ టు? ఇప్పుడు మీరు ఓ ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నారు అనుకోండి, వాట్ యామ్ ఐ అప్ టు? ఈ ప్రాజెక్ట్ ఎందుకోసం చేస్తున్నట్టు, నేను దేనికోసం చేస్తున్నాను, దీనివల్ల నేను ఏం సాధించదలుచుకున్నాను అనే ప్రశ్న వేసుకోవాలి. ప్రాజెక్టు మానేదని నేను అంటల్లా, ఆ ప్రశ్న వేసుకోవాలి. ఆ వైరాగ్యంతో చేయాలి. సరే కానీ ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో డబ్బులు ఉన్నాయి కదా దీన్ని ఆ స్టాక్లో మారడం ఏదైతే ఏదవుతుంది అని తీసుకెళ్ళి వేశారనుకోండి, తప్పేం లేదు. 10 రూపాయలు కలిసి వస్తే వాడుకోవచ్చు, కలిసి రాకపోతే పరమేశ్వర ఆత్మ వస్తుందని కూర్చోవచ్చు. డూయింగ్ ఈజ్ నాట్ ది ఇష్యూ. ఇష్యూ ఈజ్ వివేకము. మనం చేస్తున్నటువంటి ఈ సాంసారిక వ్యవహారాల్లో యథార్థత ఎంత చూసుకోవాలక్కర్లేదా? చూసుకోవాలి. లేకపోతే ఈ సంసారమే సత్యం అనుకుని దాంట్లో దిగారనుకోండి, గోతులో దిగినట్టు అయిపోతుంది. కాబట్టి వన్ హ్యాస్ టు లుక్ అట్ ద రియాలిటీ ఆఫ్ ది వరల్డ్, వెరీ ఇంపార్టెంట్. ఎనీవే, నను అపవరకాద్యంతః ఉపలభ్యమానైః ఘటాదిభిః అనైకాంతికో హేతుః ఇత్యాశంక్యాః సంవృతత్వేన హేతునా. ఒక చిన్న శంక. ఈ శంక పెద్ద బలమైన శంక కావాలని అనుకోద్దు. లోపల ఉంది కాబట్టి మిథ్యా అన్నారు. ఏమండి, ఇప్పుడు ఒక తెర ఉంది ఇక్కడ. అపవరకము అంటే తెర, కనపడకుండా అడ్డొచ్చే తెర. ఈ తెర లోపల ఘటం ఉంది, తెర లోపల ఘటం ఉంది. ఆ ఘటం మిథ్యా? ఘటం మిథ్య కాదు కదా, ఉన్నది కదా అక్కడ. అంటే దృష్టాంతం ఉండదు. సో తెర లోపల ఉన్న ఘటము మిథ్యా. ఎందువల్ల? లోపల ఉంది కనుక. అంటే ఆ హేతు ఎలా ఉందండి అది? అదే బాగులేదు ఆ హేతు. లోపల ఉంటే మిథ్య ఎందుకు అవ్వాలి? గది లోపల ఎవరో ఉన్నారు, ఒక ఆయన కూర్చుని ఉన్నారు గది లోపల, ఆయన మిథ్యైపోతాడా? అంతఃస్థానాత్ లోపల ఉంది కాబట్టి మిథ్య. ఏమి హేతు అండి? ఈ హేతువు బాగులేదు. సో నను అంటే పూర్వపక్షం. అపవరకాది అంతః, తెర గోడ మొదలైన వాటి లోపల ఉపలభ్యమానై ఘటై, తెలియవచ్చే ఘటములు మొదలైన ఉన్నాయి. ఘటాదిభి హేతు అనైకాంతిక. హేతువు చెప్తే ఏకాంతికమైన హేతువు చెప్పాలి. ఏకాంతికము అంటే అన్ని సందర్భాల్లోనూ సమానంగా వర్తించేది, ఇన్వేరియబుల్. అనైకాంతిక అంటే అన్ఇన్వేరియబుల్. అంటే అలాగే తెలుస్తుందండి. లోపల ఉంది కనుక మిథ్యా అని మీరు చెప్తే, ఎక్కడ ఏది లోపల ఉన్నా అది మిథ్య కాదు. అప్పుడు ఆ హేతువు ఏమంటారు? ఏకాంతికమైన హేతువు. ఏమండి, కొన్ని చోట్ల లోపల ఉండి కూడా సత్యం అయిందనుకోండి, అప్పుడు ఆ హేతు ఏమైపోయినట్టు? వర్తించలేదు.
అనైకాంతికో హేతు. కదండి, సరిపడిందండి. ఇన్వేరియబుల్గా ఉండాలి హేతువు. హేతువులో ఇంకా మార్పు రాకూడదు. ఎక్కడెక్కడ లోపల ఉందో అక్కడక్కడ సత్యము కాదు అన్నట్లయితే నువ్వు హేతువు చెప్పాలి. ఉదాహరణకి తెర లోపల ఘటం ఉన్నది, గది లోపల మనిషి ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు కదా, మరి నిత్యంతం లేదు కదా, ఉన్నారు కదా, జాగ్రత్త వస్తువు యొక్క సందర్భంలో దృష్టాంతం. అలాగే కాబట్టి లోపల ఉంది కాబట్టి మిథ్యా అనే హేతు ఎలా నిలబడుతుంది? నిలబడదు. అంటే ఆ శంక మీద సమాధానం చెప్తున్నారు. సంవృతత్వేన హేతునా ఇది. ఎప్పుడు కూడా మిథ్య అవటానికి హేతువు, ప్రధానమైన హేతువు ఏమిటంటే, ఇక్కడ అంతఃస్థానాత్తని చెప్పినా స్వప్నం విషయంలో మిథ్య అవటానికి ప్రధాన హేతువు బాధితం అవ్వాలి. బాధ, నిగేషన్. ఇది ఘటము అని అన్నారనుకోండి మీరు, రేపు పొద్దున్న వచ్చి ఇది ఘటం కాదు చిల్ల పెంకు అని అన్నారనుకోండి, మిమ్మల్ని మీరే నిగేట్ చేస్తారు సార్. అంతే. ఇది నెక్లెస్ అని అన్నారు, వాడు తూకం వేసి బంగారం అన్నాడు, నెక్లెస్ కాదు బంగారం అన్నాడు, అంతే. ఏమైపోయింది? నిగేట్ అయిపోయింది. ఈవేళ ఏదైతే అన్నారో రేపు కూడా అదే అనాలి, నిన్న కూడా అదే అని ఉండాలి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 కాలాలలో సమానంగా ఉండాలి. ఇప్పుడు బంగారం 3 కాలాల్లో బంగారం, నెక్లెస్ 3 కాలాల్లో నెక్లెస్ అది కాదు, నిన్న నెక్లెస్ కాదు, ఇవాళ నెక్లెస్, రేపు మళ్ళీ నెక్లెస్ కాదు, బాధితం అయిపోతుంది. కాబట్టి బాధ అంటే తెలుగు బాధ కాదు, అదే పీడ, నొప్పి, ఆ బాధ కాదు, నిషేధం. సో బాధ అనేది మిథ్యాత్వాన్ని నిశ్చయించే హేతు. కానీ స్వప్నం విషయంలో ఆ బాధాత్వము అనే స్వప్నం నుంచి బయటకు వస్తారు, అంతా మిథ్యా అని తెలిసిపోతూ ఉంటుంది, బాధింపబడుతుంది, నిషేధింపబడుతుంది. ఆ హేతువు చెప్తారు. ప్రస్తుతానికి ఏమని చెప్తున్నారంటే, సో సంవృతత్వేన హేతున, లోపల ఉండడం ఒక్క హేతువే కాదు, లోపల నువ్వు ఏది చూసావో అది ఉండడానికి తగినంత స్థానం లేదక్కడ, ఇరుకు. సంవృత అంటే ఇరుకు, అది కప్పివేయబడి ఉంది, ఇరుకుగా ఉంది ఆ నాడి. ఆ ఇరుకు నాడి లోపల వీడు పర్వతాలని ఏనుగుల్ని చూసేస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా చాలా ఇరుకుగా నొక్కివేయబడి ఉన్నది కనుక అది సత్యము కాదు అని యాడ్ చేసుకోండి. లోపల ఉండడం, ఇరుకులో ఉండడం. ఈ గది లోపల ఘటం ఉందంటే పర్వాలేదు, ఈ గది లోపల పర్వతం ఉందన్నారు అనుకోండి, అప్పుడు దానికి 2 దోషాలు వచ్చాయి. లోపల ఉండడం ఒకటి, సంవృతమై ఉండటము, ఇరుకు. అంత పర్వతం ఉండే అంత గది కాదది. కాబట్టి అది మిథ్య అని మనం నిర్ధారణ చేస్తాం. ఇప్పుడు కూడా వివేక ప్రణాళి అని ఒకటి ఉంటుంది. సత్యము మిథ్య వీటి మధ్య నుండే తేడాన్ని గుర్తించేటువంటి ఒకానొక మెంటల్ స్ట్రక్చర్ మీలో ఉండాలి. అది ఉన్నప్పుడే మీరు మిథ్యాత్వాన్ని గుర్తిస్తారు. రాత్రి కలగంటారు, మొన్నటి పొద్దున నిద్ర లేవగానే ఆ కళలో చూసిన సర్వము మిథ్యాన్ని నిశ్చయం చేస్తారు. ఆ నిశ్చయానికి ఉండే వివేక ప్రణాళిక ఏమిటో తెలుసునండి. మీ ముందుండే జాగ్రత్త అవస్థానుభవాలు ఉంటాయి, ఇవి సత్యములు అని మీరు తీసుకుంటూ ఉంటారు, అని మనం తీసుకుంటాం. ఇది సత్యము, ఈ సత్యము అనే స్టాండ్ పాయింట్ బేసిస్ చేసుకుని నిన్న రాత్రి కళలో చూసినటువంటి పదార్థములు మిథ్య అని వీడు నిర్ధారణ చేస్తాడు. ఆ వివేక ప్రణాళిక ఒకటి ఉండాలి. ఇక్కడ ఆ వివేక ప్రణాళికను చూపిస్తున్నారు. ఏమిటా వివేక ప్రణాళిక? పర్వతాన్ని కళలో చూశాను నేను, పర్వతం లోపల ఉండదు, లోపల పర్వతం ఉంది అంత స్థానం లేదక్కడ, పర్వతం బయట ఉంది, విశాలమైనటువంటి భూమి మీద పర్వతం ఉంది తప్ప ఈ పర్వతము లోపల ఇరుకైన చోట లేదు. కాబట్టి నేను చూసిన పర్వతం మిథ్య అని వీడు నిర్ధారణ చేసుకుంటాడు కదా. ఆ వివేకం మీద బేస్ అయ్యి మీకు బాధ నిశ్చయం కలుగుతుంది. స్వప్నంలో కాశీ వెళ్ళి వస్తాడు, స్వప్నంలో కాశీ వెళ్ళిన ప్రయాణం యథార్థమైతే వీడు నిద్ర లేచేప్పటికి ఎక్కడ ఉండాలి? కాశీలో ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నాడు. నేను ప్రయాణం చేయడం ఏమిటండి,
వాడు నిద్రపోయేప్పటికే 10 అయింది, మళ్ళీ 2 గంటలకు లేచి కూర్చున్నాను, దీంతో ప్రయాణం ఏం చేశాను, ఇక్కడే ఉన్నాను కదా అని ఆ వివేక ప్రణాళిక ఫంక్షన్ చేస్తుంది. దాని బేసిస్ మీద తన కాశీ ప్రయాణం మిథ్యా అని వీడికి అవగాహన వస్తుంది. ఇప్పుడు కూడా వివేక ప్రణాళిక దిస్ వెర్సెస్ దాట్ ఉన్నప్పుడు మటుకే మిథ్యాత్వనిశ్చయం కలుగుతుంది. ఆ విధంగానే మనం స్వప్న పదార్థములన్నీ కూడా మిథ్యా అని తెలుసుకుంటూ ఉన్నాము. అంతః సంవృతే స్థానాత్ ఇత్యర్థః. సో లోపల ఉన్నాయి ఈ పర్వతాలు, ఏనుగులు, ఇవన్నీ లోపల ఉన్నాయి. ఎక్కడున్నాయి? సంవృతే స్థానాత్. సంవృతే అంటే సంకుచితే దేశే, చాలా కుంచుకుపోయిన దేశంలో ఉన్నాయి, పిసరంత దేశంలో ఉన్నాయి. కాబట్టి ఇవి మిథ్యా. నహ్యంతః సంవృతే దేహాంతర్నాడీషు పర్వతహస్త్యాదీనాం సంభవోస్తి. ఏమంటే అంతః అంటే లోపల, సంవృతే అంటే ఇరుకైన స్థానమునందు, అంటే ఏమిటది? దేహాంతర్నాడీషు, దేహము లోపల ఉండే నాడులు. ఆ నాడుల్లో ఒకానొక నాడి యందు మీరు స్వప్నాన్ని దర్శిస్తారు. ఒక నాడిలో దర్శిస్తాడని చెప్పారు, అలా పురీతత్ అనే నాడిలో. కొన్ని ఒకటి కాకపోతే 10 దర్శించేదనుకోండి, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఆ నాడులలో వీడు దర్శిస్తాడు. అది ఏమిటి దర్శిస్తాడు? పర్వతము, ఏనుగు దర్శిస్తాడు. కానీ ఆ నాడుల్లో పర్వతము, ఏనుగు కూర్చోటానికి తగ్గంత చోటు ఉందా? అక్కడ లేదు, సంభవం కాదు. నహి దేహే పర్వతోస్తి, దేహంలో పర్వతం ఉండదు. అబ్బా, శంకర భగవత్పాదులు ఎంత గొప్ప సత్యాన్ని చెప్పారు. దేహంలో పర్వతం ఉండదు, ఉండలేదు, చోటు లేదు. ఇది మాకు తెలియని సంగత. మరి మీకు తెలుసున్న సంగతి అయితే ఇప్పుడు మీరు పర్వతాన్ని చూశారు. ఇక్కడి నుంచి దూరంగా అన్నపూర్ణ స్టూడియోస్ అక్కడ ఏదో శిఖరం అంటే పర్వతం ఎత్తుగా హిల్లక్క ఒకటి కనపడింది. ఈ పర్వతం సత్యం అనుకుంటున్నారా లేదా? మీరు అనుకుంటున్నారు. అది ఎందుకు సత్యం అయింది? బయట ఉంది కాబట్టి. బయట ఉందని అనుకుంటున్నారంటే మిమ్మల్ని తెలివైన వాళ్ళు అనాలా, తెలివి తక్కువ వాళ్ళు అనాలా? ఇప్పుడు నేను బయట ఉంటే మీకు ఎలా కనపడుతుందండి? అది మీ కంట్లో పడి మీ మనస్సులోకి ఎక్కితే కనపడుతుంది. ఆరూఢ అంట, మనసి ఆరూఢ, మనస్సులోకి లోడ్ అయిపోవాలి. ఇప్పుడు ఇలా అడ్డు పెట్టారనుకోండి, ఈ ఘటం కనపడుతుందా? కనపడదు. ఎందుకని? అది మనస్సులోకి లోడు కావట్లేదు. ఎందుకు కావట్లేదు? మనస్సులోకి కంటి ద్వారానే లోడు కావాలి కదా, లోడ్ అవ్వచ్చు కదా, ఎందుకు కావట్లేదు అంటే అసలు ముందు కంట్లోనే పడలేదు. అది కంట్లో పడాలి, మనస్సులోకి లోడ్ అవుతుంది. అప్పుడు మీకు ఘట జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఘట జ్ఞానము ఎక్కడుందంటారు? ఘటం ఎక్కడుందంటారు? ఘట జ్ఞానంలో విషయమైన ఘటం ఎక్కడుంది? ఘటం అంటే వాట్ ఈజ్ ఘట? ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఘట కాగ్నిషన్. ఘట జ్ఞానంలో ఏది విషయమో అది ఘటం. ఈ ఘట జ్ఞానంలో విషయమైన ఘటం లోపలుందా బయటుందా? లోపల ఉంది. పర్వత జ్ఞానంలో విషయమైన పర్వతం లోపలుందా బయటుందా? లోపలుంది. మరి లోపలున్న పర్వతం అది సత్యమా మిథ్య? మిథ్య. నహి దేహే పర్వతోస్తి. సినిమాకి వెళ్ళి పర్వతం కనపడుతుంది, అది సత్యమా మిథ్య? మిథ్య. బయట ఉన్నది బయట ఉన్నట్టుగానే కనపడుతుంది. అక్కడ ఉండే పర్వతానికి సినిమా తెర మీద ఉండే పర్వతానికి తేడా ఉంది? రెండు బయటే ఉన్నాయి కదా, బయట ఉన్నట్టుగానే కనపడుతున్నాయి కదా. మరి అది సత్యం, ఇది సినిమా తెర మీద ఉన్నట్టు కనపడింది కానీ సత్యం కాదు అని హౌ డు యు నో? కాబట్టి మీరు జగత్తును చూస్తున్నారే, మీరు చూసే జగత్తు ఎక్కడుంది? మీ లోపల ఉంది, మీ బయట ఏమీ లేదు. కనుక మీ లోపల ఉండదగ్గంత స్థానం ఉందా జగత్తుకి? కాబట్టి జగత్తు మిథ్య. నహి దేహే పర్వతోస్తి. ఇప్పుడు పొద్దున్న నిద్రపోయే ముందు నిద్రలో భార్య ఉందా? నిద్రలో భార్య ఉందా? లేదు. నిద్ర లేవగానే భార్య ఉందా? లేదు. ఇప్పుడు చూశాడు, చూసి భార్య అనుకున్నాడు, ఇప్పుడు భార్య ఉంది. ఇప్పుడు వీడు చూసి అనుకున్న భార్య బయట ఉందా లోపల ఉందా?
కాబట్టి భార్య సత్యమా మిథ్య? భార్యాత్వం మిథ్య, దీస్ మిథ్య. నహి దేహే పర్వతోస్తి. కాబట్టి చాలా లోతైనటువంటి హేతు. మనం కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.